వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్రంలో మహా ఆయుధ చండీ హోమంలో ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి తన సతీమణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొని యజ్ఞశాలలో వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి మహాయజ్ఞాలు లోకక్షేమం, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, సుభిక్షానికి దోహదపడతాయని అన్నారు. కల్వకుర్తిలో ఈ మహాయాగం నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు అదృష్టమని, ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే దంపతులు పేర్కొన్నారు. స్వామీజీ శ్రీ 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 శ్రీకృష్ణ జ్యోతి పరమానంద స్వామి గారి ఆధ్వర్యంలో 19 జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు జరుగుతున్నటువంటి ఈ యాగాలు కాలచక్ర శ్రీకృష్ణ కాలచక్ర యాగం. ప్రతి యాగం అంటే భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ లీనమై మన దోషాలు, మన పాపాలు పోగొట్టడానికి విచ్చేసినటువంటి స్వామీజీ మరి పెద్ద కార్యక్రమం మన కలపతిలో చేపట్టడం చాలా గొప్ప విశేషం. ముఖ్యంగా ఈ ప్రాంత వాసులైనటువంటి భక్తులందరూ కూడా మరి స్టార్ట్ అయినప్పటి నుంచి 19వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఉదయం 7:30 నుంచి మొదలు పెడితే రాత్రి 10-11 గంటల వరకు ఇక్కడ ఇచ్చేస్తున్నటువంటి భక్తులు మరి ఈ భక్తుల యొక్క సమస్యలు, భక్తులు కోరుకున్నటువంటి కోరికలు ఈ యాగాల ద్వారా స్వామీజీ వారి ద్వారా తప్పనిసరిగా ఇవన్నీ నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ కమిటీ, ఈ యాగం కోసం ఏర్పడినటువంటి కమిటీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఉన్నా, అదేవిధంగా మొన్ననే వెనుకైనటువంటి మున్సిపల్ చైర్మన్గా శ్రీమతి రత్మాల ఆనంద్ గారికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ రైతులందరూ బాగుండాలి, మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతోటి అంటే వరుణ దేవుడు కరుణించాలి. మరి స్వామీజీ గారు చేస్తున్నటువంటి ఈ యాగం మన ద్వారా భగవంతుడు వరుణుడు కరుణించి మరి వర్షాలు రావాలి, రైతులు బాగుపడాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 54 వినతి పత్రాలు అందాయి. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్వయంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విని సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి ఏమాత్రం తావు లేదని, ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా ఈ నెల ఆఖరులోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించలేని ఫిర్యాదుల విషయంలో దరఖాస్తుదారులు లిఖిత పూర్వకంగా కారణంగా తెలియజేయాలని, ప్రజల పారదర్శకమైన జవాబుదారీతనం కలిగిన పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నూతన నిర్మాణానికి జిల్లా సదస్సు ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన శ్రీ సదస్సుకు జిల్లా ఇన్ఛార్జ్లు ఆడెపు నాగార్జున్ మాదిగ, మదిలెట్టి మాదిగ అధ్యక్షత వహించారు. జిల్లా నియోజకవర్గం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి సంస్థను మరింత బలోపేతం చేయాలని, యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని, మాదిగల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే త్వరలోనే గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలను పూర్తి చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం, శనివారం జిల్లా అధికారులు తప్పనిసరిగా వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న భోజనం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, భద్రత, ఆరోగ్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అంతేకాదు తనిఖీ వివరాలు, ఫోటోలు, గుర్తించిన సమస్యలను, తీసుకున్న చర్యలను అధికారిక ఎక్స్ ఖాతాలో అప్లోడ్ చేసి శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లను ట్యాగ్ చేయాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, తనిఖీలు కేవలం రికార్డులో పరిమితం కాకుండా సమస్యలు పరిష్కారం వరకు అధికారులు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జడ్చర్లలో రైతులకు ఉపయోగపడే 3 రోజుల విత్తన మేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గంగాపూర్ రైతు వేదికలో జూలై 27 నుంచి 29 వరకు ఈ మేళా కొనసాగనుంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందుకు రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మినుములు, పెసర్లు, కందులు, ఆముదం, నువ్వులు, పొద్దుతిరుగుడు, కూరగాయల సాగుతో పాటు ఆయిల్ పామ్ సాగును కూడా ప్రోత్సహించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ విత్తన మేళాలో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా ఏర్పడిన వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకొని వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నాణ్యమైన విత్తనాలు విక్రయాలను ప్రారంభించింది. జూలై 27 నుండి 29 వరకు మండల కేంద్రాల్లో మొక్కజొన్న, కందులు, సజ్జలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ రోజు కోల్చారం రైతు వేదికలో విత్తన మేళ నిర్వహించగా జూలై 28 రంగంపేటలో పిఎస్సిఎస్ వద్ద, జూలై 29న ఎనగండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో విత్తన మేళ నిర్వహించనున్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని అధికారులు కోరుతున్నారు. ఒక్క మొక్క భవిష్యత్తుకు పెద్ద భరోసా. జడ్చర్ల మండలంలోని కొడంగల్ గ్రామంలో హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జడ్చర్ల మండలం కొడంగల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జడ్చర్ల మండల సర్పంచ్ల ప్రధాన కార్యదర్శి గోదల సాయిరెడ్డి పాల్గొని గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఒక్క మొక్కను నాటినా దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పచ్చని పర్యావరణంతోనే మానవాళి మనుగడ సాధ్యమని, హరిత కొడంగల్ నిర్మాణంలో గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీశైలం, జీపీఓ గంగాపూరి, ఉప సర్పంచ్ రాజేష్ రెడ్డి, వార్డు సభ్యులు మున్నూరు నర్సింలు, బాలరాజ్ గౌడ్, రమేష్, శ్రావణ్, ప్రవీణ్, నాగిరెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.